లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. అత్యధికంగా సికింద్రాబాద్ నుండి 45 మంది ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పారు. ఈసారి 7 స్థానాల్లో 3 ఈవీఎంలు వాడుతున్నామని చెప్పారు. ఈ నెల 3 నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభం కానుందన్నారు. హైదరాబాద్ లో మొత్తం 3986 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. టోటల్ నంబర్స్ మనం క్యాండిడేట్స్ ది చూస్తే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ స్టేట్ అండ్ నేషనల్ రెండు కలిపి 68 క్యాండిడేట్స్ ఆర్ దేర్. మిగతా పార్టీస్ 172 ఉన్నారు. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. తర్వాత ఇండిపెండెంట్స్ 285 candidates are there. 3 parties have in every constituency, others have in some places recognized political parties. Total overall numbers manam okkasari chuste manaku 1488 nominations vachayi. Ee 1488 nominations lo 893 candidates unde అంటే ఇది డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ నామినేషన్. ఇందులో నుంచి 428 పేపర్స్ రిజెక్ట్ అయినాయి, విచ్ ఈస్ బేసికలీ 268 క్యాండిడేట్స్. సో బ్యాలెన్స్ 625 వేర్ వ్యాలిడ్లీ నామినేటెడ్. అందులో నుంచి ఒక 100 మంది 100 క్యాండిడేట్స్ విడ్డ్రూ. సో దాని తర్వాత 525 క్యాండిడేట్స్ ఇప్పుడు కంటెస్ట్లో ఉన్నారు. దీన్ని బట్టి మన రిక్వైర్మెంట్ మీకు తెలుసు, ఒక బ్యాలెట్ యూనిట్లో మ్యాక్సిమం 15 మందిని పెట్టచ్చు. 15 మంది ప్లస్ ఒక నోటా ఉంటుంది, అందుకనే టోటల్ 16 దాంట్లో బటన్స్ ఉంటాయి. అందుకనే మ్యాక్సిమం 15 మందిని ఒక బ్యాలెట్ యూనిట్స్లో పెట్టచ్చు. ఇప్పుడు 15 కంటే ఎక్కువ ఉంటే సెకండ్ బ్యాలెట్ వస్తాయి. అట్లాగే 31 కంటే ఎక్కువ క్యాండిడేట్స్ ఉంటే ఒక థర్డ్ బ్యాలెట్ యూనిట్ కూడా వస్తుంది. సో మనకు మ్యాక్సిమం 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం పడే 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. 7 కాన్స్టిట్యుయెన్సీలో 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం పడతాయి. ఒక 9 కాన్స్టిట్యుయెన్సీస్లో 2 బ్యాలెట్స్ ఉపయోగపడతాయి ప్రతి పోలింగ్ స్టేషన్లో. అండ్ ఓన్లీ ఆదిలాబాద్ ఈజ్ హ్యావింగ్ 1 బ్యాలెట్ యూనిట్ బీయింగ్ యూజ్డ్. అందులో ఇంతకుముందు నేను చెప్పినట్టు 12 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. దీనివల్ల మన రిక్వైర్మెంట్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ పెరిగింది. అంతకుముందు మనం ఎంత పెట్టామో దానికంటే కొన్ని ఎక్స్ట్రా అవసరం పడింది మనకు. సో 1,05,000 సుమారు బ్యాలెట్ యూనిట్స్ మనకు ఇంక్లూడింగ్ 25% రిజర్వ్ మనకు అవసరం పడతాయని మనం ఇంకా 35,000 అడిషనల్ బ్యాలెట్ యూనిట్స్ ఈసీఐ వారికి చెప్పి తెప్పించాం.